చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం కోసం మరి మచిలీపట్నానికి రావడం, వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా కానీ అటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా వారు వివరించడం, చాలా రాబోయే కాలంలో మచిలీపట్నానికి ఒక మహర్దశకి ఇది నాంది కాబోతుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజధానికి అతి దగ్గరగా ఉండే పోర్టు, రాజధానికి దగ్గరగా దీన్ని డెవలప్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అటు టూరిజం కానీ, ఇటు పోర్ట్ కానీ, అదేవిధంగా ఇక్కడ రాబోయే కాలంలో ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందడానికి కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి. వారు స్వయంగా దగ్గరుండి చెత్త క్లీన్ చేయటమే కాకుండా దానికి ఎస్టిమేట్ వేయించడం జరిగింది. సుమారుగా 11 కోట్లు, దగ్గర 12 కోట్ల రూపాయలు. దానికి 13 ఎకరాలు మనకి కోన్ రోడ్లో ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని డెవలప్ చేసి అక్కడ ప్లాంట్ బిగించే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే డ్రైనేజ్ సమస్య, ప్రధానంగా మచిలీపట్నానికి తర్వాత ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్య ఉంది. దాని మీద లాస్ట్ గవర్నమెంట్లో మేము దాదాపు 100 కోట్ల రూపాయలతో డ్రైన్ల పనులు స్టార్ట్ చేస్తే అవి నిలుపుదల చేశారు. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద 220 కోట్లు, దగ్గర 210 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇమీడియట్గా టెండర్లకు చేసి టేకప్ చేసి చేయమని చెప్పడం కూడా జరిగింది. ఉపాధి కలగడానికి అవకాశం ఉన్నటువంటి మచిలీపట్నం బీచ్ని ఒక సర్క్యూట్ టూరిజం కింద, ఏదైతే ఇవాళ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు వాళ్ళు 150 కోట్ల వరకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద మరి దీనికి పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం మచిలీపట్నాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే దాంట్లో అందరం కూడా కృషి చేస్తామని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.